ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. దేవుడు భాషలో అంటే సాంస్క్రిట్ భాషలో 12 గడియలు, ఒక గడియ 12 సంవత్సరాలు. అది అందరికీ తెలుసు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి. మీకు అర్థమైందా? ఒక గడియ 12 సంవత్సరాలు, 12 గడియ 120 సంవత్సరాలు లెక్క. అంటే మన జీవితం మొత్తం కలిపితే 4-5 గడియలే వాళ్ళ లెక్కలో. అందుకని గడియలో జరిగిపోయింది ఆ ఫోటో కనపడము, నేను ఇక్కడికి రావడం. మీకు అర్థమైందా? అంటే నీ లోపల ఎన్ని అప్పుడు. అది కాకుండా మనం ఆయన్ని పట్టుకోవడం వేరు. ఆయన అంటే ప్రకృతిని, ఒక దేవుడు, ఎవరో ఒక దేవుడు. వాళ్ళు మనల్ని పట్టుకోవటం వేరు. మనం పట్టుకున్నాం అనుకోండి, భక్తికో, భయానికో, ఆశకో, లంచానికో, 10 రూపాయలు ఇస్తే నాకు 1,00,000 ఇవ్వు, కొబ్బరికాయ కొడితే నాకు గుడి గట్టి అంటారే, అది మనం పట్టుకోవడం. పూర్వజన్మ సుకృత ప్రకారం ఏదో ఎక్కడో కొంచెం మంచి చేసి వాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఇంకా వదిలే ప్రసక్తే లేదు. చిన్న తప్పు చేసినా వెంటనే పనిష్మెంట్, దెబ్బ తగిలేస్తుంది నాకు. చిన్నది మీ గురించి చిన్న తప్పు నేను అనుకున్నా వెంటనే నాకు దెబ్బ తగులుతుంది. అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు, అంటే మనకంత ప్రొటెక్షన్లో దగ్గరున్నాం, అప్పటికప్పుడే కొట్టి సరి చేస్తున్నారు. అదే మనం పట్టుకున్నాం అనుకోండి, నువ్వు 100 లంచతనం చేసినా, 100 మర్డర్లు చేసినా, 100 సునామీలున్నా, తొక్కడాలున్నా దేవుడు ఏమి చేయడు. సూపర్గా రాసుకుంటా వస్తాడు. లేపాడు అనుకోండి, ఇంకా అట్లా ఇట్లా లేపడు. ఇది నాకు నమ్మకం ఉంది, నేను చూస్తున్నా. మీకు అర్థమైందా? ఆ పనిష్మెంట్ ఇంకా తిరగదు. అందుకనే మీరు ఆ టైంలో సక్సెస్ గెలిచారనుకుంటారు, చాలా తప్పండి. నేను అడుగుతా బాబాని, నేను నిన్ను నమ్ముతున్నా, నేను మంచిదన్నా చెడుదన్నా నాకు తెలియదు కదా, నమ్ముతున్నా. బట్ వాళ్ళు ఇలాగే ఉన్నారు, వీళ్ళు ఇలాగే ఉన్నారు, నాకు ఏదైనా చెప్పవా? లేకపోతే వేస్ట్ కదా, నీ దగ్గర ఏదో అన్నీ పోగొట్టుకొని సాక్రిఫైస్ చేసి మంచిదానిగా ఏదో నలుగురు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, ఏదో వ్యాపారం చేసి 2 రూపాయలు వస్తుంది, ఏ రాజకీయంలోనూ వెళ్ళి నన్ను కుర్చీలో కూర్చోబెడితే 4 రూపాయలు ఇస్తానని పచ్చిగా అడుగుతా. మీకు అర్థమైందా? ఆ టైమే కరెక్ట్గా అరగంటలో ఒక సినిమా ఇస్తాడు. నమ్ముతారా మీరు? ఆ టైంలో ఎవరో ఒకరు అమ్మ నీకు ఇవ్వాలని ఉందని చెప్పి ఒక 50-30 పెట్టేసి వస్తారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా మీరు? నమ్మాలి, లేకపోతే నేను ఉండను ఇక్కడ. అంటే ఎవరికి జరిగే ఇన్సిడెంట్ వరకు జరిగితే, భక్తికి, ఇంటెలిజెన్స్కి, ఇంటెలెక్చువల్కి, మీకు అర్థమైందా? ఇంటెలిజెంట్ అంటే చాలా తెలివి, ఇంటెలెక్చువల్ అంటే జ్ఞానం, మెచ్యూర్డ్. అలాగే భక్తి వేరు, ఉపన్యాసం వేరు, ప్రవచనాల్లో చెప్పడం వేరు, నీ బిహేవియర్, పర్సనల్ గుణం వేరు. దానికి దీనికి సంబంధం. అందుకే కొంతమంది గురించి అడిగా, భక్తి ఎందుకు చూపిస్తారండి? భక్తి చూపించేదా, ఉండేదా? ఉండేది. మరి ఎందుకు చూపిస్తున్నారు? దానికి సమాధానాలు లేవండి. సమాధానాలు ఒక తల్లి చూపించే వరకు మీ తండ్రి గ్యారంటీ అండి? పచ్చిగా అడుగుతున్నా. అంతే. తల్లి నమ్మకం, పుట్టావు కాబట్టి. మీ ఫాదర్ ఎవరు? రిజంబులెన్స్ ఉంటే ఓకే, లక్కీ. లేదనుకో మేనమామ మీద దోసేస్తారు. అంటే మేనమామలా పుడతాడు ఎవడన్నా? ఏమన్నా అర్థం ఉందా అండి? ఇట్లా కొన్ని అన్నీ మన సదుపాయాలకి, మన కంఫర్ట్కి పెట్టుకున్నాం. నిజం ఏమిటి? ఏం వద్దండి. ఈరోజు నిన్ను ఎలా ఉంచారో అలా ఉండండి చాలు అంటానండి. ఈరోజు హ్యాపీగా ఉన్నారో ఉండండి, రిచ్గా పెట్టారో ఉండండి. నీ క్రెడిట్ అంటావేంటి? మరి చిన్నప్పటి నుంచి లేని క్రెడిట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచే నీకు తెలివి ఉంటుంది. 35 ఏళ్ల వరకు దరిద్రము, అసహ్యంగా ఉన్నావు. 36 ఏళ్ళకే నువ్వు కొట్టించలు అయ్యావంటే మరి 36 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎందుకు దరిద్రంలో ఉన్నావు? అంటే 1 ఇయర్లోనే తెలివి వచ్చి అదృష్టం వచ్చేసిందా? ఎర్రోళ్ళ ఎదుటివాళ్ళు, నమ్మేవాళ్ళు, నమ్మేవాళ్ళు. అందుకని అది వద్దు. నేను ఎలా ఉంచితే అలా ఉండు. నేను ఇది కావాలని అడిగా, నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఊటీకి వెళ్ళక్కర్లా, మైసూర్కి వెళ్ళక్కర్లా, ఏ హిమాలయకు వెళ్ళక్కర్లా. నా కొండ ఉంది, నా చెట్లు ఉంది, ఎక్కడికి పోయినా ఇదే. నీ ఇంత పర్సనాలిటీ, ఎక్కడ కూర్చున్నా చెట్టు దగ్గర కూర్చోవాలి. నాకు వయసు అయింది, షుగర్ ఉంది, నాకు గంజి తాగితేనే డైజెషన్ అవుతుంది. కాబట్టి దానికి నేను కాకపట్టక్కర్లా. నాకు బిర్యానీ వద్దు, 5 స్టార్ వద్దు. 6 అవుతే నా సీరియల్, నా టీవీ, హ్యాపీగా ఉన్నా. నాకేం కావాలి ఇంకా? అంటే ఆ పరిస్థితిలో నా మైండ్, నా ప్లేసు పెట్టాడు. మీరెవరండి నన్ను బెదిరించడానికి? ఇంకా
నాకు ఆల్రెడీ నాకు ఉన్నది చాలు అన్న హెల్త్ ఇచ్చాడు, ఏజ్ ఇచ్చాడు. మీరు మంచిగా ఒక 10,000 రూపాయలు 50,000 రూపాయలు చీర పెట్టినా నేను ఎన్ని రోజులు కడతానో నాకు తెలియదు. ఇచ్చిన 10 నిమిషాలకే పోయానంటే రమాప్రభకి ఇచ్చాను, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కట్టుకున్నారే అయ్యో అని వాళ్ళు చచ్చిపోయా కూడా తిట్టుకుంటారు ఇచ్చేవాళ్ళు. ఇది లాజిక్. ఇది లాజికా కాదా చెప్పండి? లాజిక్. అవునమ్మా, ఇది ఫ్యాక్ట్ అండి. అందువల్ల అన్నిటికంటే నాకు తెలిసింది ఫస్ట్ చెప్పా, ఒకటి కర్టసీ, విశ్వాసం, నమ్మకం, విశ్వాసం. రెండోది తృప్తి. ఈ రెండు ఉంటే ఏం అక్కర్లేదండి. మీరు నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాకు, ఏది మంచం విరిగి పడ్డారని. మంచం విరిగి అట్లా లక్షలు జరిగిందండి మా బాబాది. అట్లా 1-2 చెప్పలేనండి. ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక డైవర్స్ అయిన కొద్ది రోజుల తర్వాత ఒక ఇల్లు కొన్నాము. అది ఫుల్గా బ్యాడ్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంది, అందరికీ కనపడుతూ ఉంది. నాకు మాత్రం పడుకొని ఉంటే మా బాబాది కఫ్ని ఉంటుంది కదా, ఇలా వెళుతూ ఉందండి. ఇలా 10 గంటలకి నైటు, ఎక్కువసేపు కాదు, ఇలా అంటే నడుస్తున్నాడు కాపలా. నాకు 10-10:30కే కళ్ళు తెరిస్తే అది ఎక్కడ ఆగిపోతుందని కళ్ళు మూసుకొనే ఉన్నా. మళ్ళీ 2 గంటలకు పడుకుంటాను, నాకు 2 వరకు. అట్లా ఒక 5-6 రోజులు. ఆ తర్వాత నాకు ఎక్కువ కళలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మా నాగార్జున బాబు వస్తారు ఎక్కువ జనరల్గా. ఒకసారి అదే చెప్తున్నా మీకు, ఒకసారి కల్లో అన్నపూర్ణమ్మను నాగేశ్వరరావు గారు ఒక పెద్ద స్టేజ్, ఆ స్టేజ్లో కూర్చున్నారు. ఫుల్ స్క్రీను, అది ఒక 100 అడుగులు ఉంటుంది, వైట్ స్క్రీను. ఎక్కువ పాలు వస్తూ ఉంది, పాలు లోపల నుంచి పాలు. లింగం ఉంది. భక్తి లేదంటేనే లింగం ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు. ఆ లింగం ఉంది. బాబు ఏం చేస్తున్నాడు, నన్ను నాగార్జున బాబు పైకి ఎత్తుకొని తిప్పుతున్నాడు ఇట్లా. అక్కడి నుంచి వాళ్ళిద్దరు స్టేజ్ నుంచి ఒరే అంత ఎక్కువగా తిప్పకు పడిపోతుంది అంటున్నారు. నేను అడుగుతున్నా, కట్ చేస్తే విత్ 1.5 yearలో నిన్నే పెళ్ళాడుతూ వచ్చింది. అంటే లింక్ అని చెప్పలా, అది లింకు మనం పెట్టుకోవాలి. మరి అదే రూపం ఎందుకు పిలవాలి? మీకు అర్థమైందా? అప్పుడు కల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వస్తే దేవభాషలో పాత వాళ్ళు గంధర్వులు అంటారు. ఒక మ్యూజిషియన్ కానీ టెక్నీషియన్స్ గంధర్వులు, అది తెలుసు కదా మీకు. అట్లా ఎక్కువ అమితాబ్ బచ్చన్ వస్తాడు. మరి అమితాబ్ బచ్చన్కి మరి నాగార్జున బాబుకు చాలా లింకులు ఉంటాయి. లైఫ్ స్టైల్ కానీ, మాటలు కానీ, ఆ బిహేవియర్ కానీ, టేస్ట్ కానీ ఏదో నాకు కనపడుతుంది. మిగతా వాళ్ళది వద్దండి, అలా ఉంటుంది. దానికి తగ్గట్టే ఉంటాయి, మన మిగతా విషయాలు వద్దు. అలా ఉంటుంది, నా వరకు హ్యాపీగా ఉంటుంది ఒకటి. అట్లాగే రజనీకాంత్ చాలా ఇష్టం నేనంటే. చిన్న హెల్ప్ ఒకప్పుడు చేశాడు, ఆ టైంకి అది ఎక్కువే. అడగకుండా అది కూడా సిగ్గుపడుతూ అంటే ఆయన సిగ్గుపడేంత లైఫ్లో నేను లీడ్ చేసిన తను చూశాడు కాబట్టి అది ఎప్పుడో 80s 80sలో అట్లాగ ఒకసారి వచ్చింది.